బాహ్యంలో కూడా యోగ సాధన చేస్తూ ఒంటరిగా ఆశ్రమ జీవితం గడుపుతారంట సన్యాసి. కానీ ఇక్కడ ఇంకో రకమైన విషయం ఏంటంటే సన్యాసాలు 4 రకాలంట. మొదటిది విద్వత్ సన్యాసం. బలమైన పూర్వజన్మ జ్ఞానం ఉన్న వాళ్ళకే ఈ జన్మలో సన్యాసం తీసుకోవాలన్న బుద్ధి పుడుతుందంట. బలమైన పూర్వజన్మ జ్ఞానం అంటే పూర్వజన్మలో నువ్వు పూర్తి జ్ఞాన సంపన్నుడు అయి ఉంటేనే ఆ సన్యాసంలో మొదటిది అనమాట ఇది. విద్వత్ సన్యాసం అంట మొదటిది. రెండవది వచ్చేసి వివిధిషా సన్యాసం. రెండవది వివిధిషా సన్యాసం. ఈ వివిధిషా సన్యాసం వివిధ శాస్త్రాలు పురాణాలు చదివి సాధన వల్ల ఆత్మజ్ఞానం పొందాలనే తపనతో సిద్ధ పురుషులను గురువులను సేవించి వారి ద్వారా సన్యాసం పొందడాన్ని ఇలా వివిధిష సన్యాసి అంటారంట. ఇక మూడవది మర్కట సన్యాసం. ఇది తాత్కాలిక వైరాగ్యం కలిగినప్పుడు తీసుకునేది. కొంతమందికి మధ్యలో తాత్కాలికమైన వైరాగ్యం కలుగుతుంది. ఆ వైరాగ్యం కలిగినప్పుడు ఆ మర్కట సన్యాసం తీసుకుంటారు. వారు తిరిగి మరలా సాధారణ జీవితంలో కూడా వెళ్ళిపోతూ ఉంటారంట. అది మర్కట సన్యాసం. కర్రి విజయలక్ష్మి గారు హాయ్ హాయ్ హాయ్. కీర్తి హాయ్ హాయ్ హాయ్. భోజనం చేసే లైవ్లో ఉన్నాము, టిఫిన్ చేసాము. థ్యాంక్ యూ. మర్కట సన్యాసం ఇది. ఆ మర్కట సన్యాసం జస్ట్ ఆ వైరాగ్యం జస్ట్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది అనమాట. వీళ్ళు తిరిగి మళ్ళీ సంసార జీవితంలోకి వెళ్ళిపోతారట. జ్యోతిబాస్ హాయ్ 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 నమస్తే. కాబట్టి ఇలా మర్కట సన్యాసం ఇలా ఉంటుందన్నమాట. ఇక ఆఖరిదైన 4వది అతుర సన్యాసం. అతుర సన్యాసం చనిపోతానని తెలిసినప్పుడు అన్నిటినీ వదిలేసి నిశ్చింతగా దైవచింతన చేసేవాడు అతుర సన్యాసి. ఎప్పుడైనా సరే మన ప్రాణం పోతుంది అని తెలిసినా సరే ఆ టైంలో ఇంకా రెండో ప్రాణం ఎప్పుడైనా పోయేదే, సరే ఇప్పుడు పోతుంది కదా అని చెప్పేసి భగవత్ ధ్యానంతో గడిపేవాడు అతుర సన్యాసి. ఈ 4 రకాల సన్యాసాలు ఉన్నాయన్నమాట. ఇది వైరాగ్య స్థితులు ఏ రకాలుగా ఉన్నాయి చూసారా. గత జన్మ పుణ్యాలు ఉన్నాయి, గత జన్మలో పురాణాలు రకరకాల జ్ఞానాలను కలిగి ఉండటం ఒక రకమైనది. మర్కట సన్యాసం ఉంది, అది కలిగి మరలా మళ్ళీ భవబంధాలను మళ్ళీ జోడించుకోవటం ఉంది. కళ్యాణి చాట్ల ఆమె ఎవరంకులు అంటున్నారు? ఈమె లీలాభాను. మా పాప దివ్యాంగ పిల్లలు లీలా ఎనమాలు చూస్తున్న భాను పాప. ఎస్, ఇద్దరు కూడా నా పాపలే. ఓకేనా? కాబట్టి బైరాగులు కూడా సన్యాసిలాగా అన్ని బంధాలకు దూరమైన వీరిది జ్ఞాన మార్గము, సత్యాన్వేషణ కాదు. బైరాగులు జ్ఞాన మార్గం కాదంట, సత్యాన్వేషణ కాదంట. కేవలం భగవంతుడి సేవలో లీనమై పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ భజనలు చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు. కేవలం బైరాగులు మాత్రమేనంట. బైరాగులు మాత్రమే ఈ యొక్క పూజలు చేస్తూ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఉంటూ ఉంటారంట. కాబట్టి బైరాగి జీవితం అనేది ఇది అనమాట. విరాగి, సన్యాసి, బైరాగి. బైరాగులకి ఇదన్నమాట నిదర్శనం. మీకు వీళ్ళు 2 పాపలా అంటారు. ఎస్ ఇద్దరు, వీళ్ళిద్దరే నా పాపలు. కాబట్టి సత్యాన్వేషణ ఉండదంట వాళ్ళకి. భగవంతుడి సేవలో లీనమై పుణ్యక్షేత్రాలను భజనలు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. జీవితం పట్ల సరే కూర్చో, ఇట్రా రా 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 కూర్చోదా. ఏంటి దా కూర్చో, కాసేపు కూర్చోదా మమ్మ, కూర్చోదా కాసేపు కూర్చో. లీలా పాప వెళ్ళిపోతుందంట. ట్విన్సా వాళ్ళు అంటున్నారు. లేదండి, కుమార్ క్రాఫ్ట్స్ విజయ్ కుమార్ గారు నమస్తే, వెల్కమ్ లీలాభాను ఛానల్. ఈరోజు సన్యాసి జీవితం, బైరాగి జీవితం, విరాగి జీవితం గురించి మనం ఈరోజు కంటెంట్ మాట్లాడుకుంటున్నాం. లైవ్లో ఉన్న మిత్రులందరూ సరదాగా కాసేపు పార్టిసిపేట్